హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఇంక్రిమెంటల్ బిలీవ్ స్టేట్ సర్చ్. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో సర్చింగ్ విత్ పార్షియల్ డిపెండెన్సీతో మనం చూసాం. సో ఆ టాపిక్లో మనకి ఇది ఒక చిన్న అల్గోరిథం ఇన్ మిడిల్ ఆఫ్ ది కాన్సెప్ట్. సో ఈ అల్గోరిథం వరకు సెపరేట్గా మనం చూసిన తర్వాత రిమైనింగ్ కంటిన్యూషన్ టాపిక్ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఇంక్రిమెంటల్ బిలీవ్ స్టేట్ సర్చ్ అనేది ఒక చిన్న టెక్నిక్. ఈ టెక్నిక్ అనేది ఏంటంటే మనం డిఫరెంట్ టెక్నిక్స్తో అంటే బిలీవ్ స్టేట్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో 8 బిలీవ్ స్టేట్స్ తీసుకుంటే 8 బిలీవ్ స్టేట్స్తో మనం గోల్ స్టేట్కి రీచ్ అవ్వడానికి ఏ టెక్నిక్, ఈ ఇంక్రిమెంటల్ బిలీవ్ స్టేట్ సర్చ్ అనేది ఎలా మనం గోల్ స్టేట్కి రీచ్ అవుతాం అనే దానికోసం ఈ టెక్నిక్ ఎలా ఫాలో అవ్వాలనేది చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు గెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇనీషియల్ స్టేట్లో ఉన్నాం. ఇనీషియల్ స్టేట్ నుంచి గోల్ స్టేట్కి రీచ్ అవ్వాలి. ఇనీషియల్ స్టేట్ నుంచి గోల్ స్టేట్కి రీచ్ అయ్యేటప్పుడు ఈ అల్గోరిథంలో ఏం చేస్తాము అంటే వీ కెన్ ఫైండ్ ద యాక్షన్ సీక్వెన్స్ టు రీచ్ గోల్ స్టేట్. అంటే ఇనీషియల్ స్టేట్ నుంచి గోల్ స్టేట్కి ఒక సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తాం. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ అల్గోరిథం. ఇప్పుడు మనం అనుకున్న ఎగ్జాంపుల్లో బిలీవ్ స్టేట్స్ వచ్చేసరికి 1 to 8 1 2 3 4 5 6 7 8 అంటే టోటల్ ఆల్ స్టేట్స్ని మనం బిలీవ్ స్టేట్స్గా అనుకుంటే అందులో ద గోల్ స్టేట్ 7 and 8 స్టేట్స్కి రీచ్ అవ్వటానికి ఎలా సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో ఫస్ట్ ఫైండ్ an action sequence that works in the all 8 states. అంటే మనం తీసుకునే ఆల్ కలెక్షన్ ఆఫ్ యాక్షన్స్ ఎలా ఉండాలంటే ఈ 8 ఇనిషియల్ స్టేట్స్, 8 బిలీవ్ స్టేట్స్ మధ్యలోనే ఉండాలి. అండ్ ఈ 8 సీక్వెన్స్ ఆఫ్ స్టేట్స్లో మనం వర్క్ చేసుకుంటూ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్ మీద పెర్ఫామ్ చేసుకుంటూ వెళ్ళేటట్టు తీసుకోవాలి. సో ఫ్రమ్ బిగినింగ్ మనం స్టార్టింగ్ ఇనీషియల్ స్టేట్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడి నుంచి గోల్ స్టేట్కి రీచ్ అయ్యేంత వరకు ఏదైతే ప్రాసెస్ మనం ఓకే అనుకుంటామో ఆ ప్రాసెస్ మనం ఇనీషియల్ స్టేట్ నుంచి గోల్ స్టేట్కి రీచ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 ఇనీషియల్ స్టేట్ దగ్గర స్టార్ట్ చేశాను, ఒక ప్రాసెస్ తీసుకుని 7 అనే గోల్ స్టేట్కి రీచ్ అయ్యాను. ఇదే ప్రాసెస్ రిమైనింగ్ ఆల్ బిలీవ్ స్టేట్స్ మీద మనం అప్లై చేస్తాం. ఎప్పుడైతే ఇది ఓకే అయింది, నెక్స్ట్ 2 దగ్గర స్టార్ట్ అయ్యాను, 8 అనే గోల్ స్టేట్కి రీచ్ అయ్యాను. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 3 అనే ఇనిషియల్ దగ్గర నేను గోల్ స్టేట్కి రీచ్ అవ్వలేకపోయాను. సో ఎప్పుడైతే మనం ఆల్ బిలీవ్ స్టేట్స్ మీద ఆ ప్రాసెస్ కంటిన్యూ చేయలేకపోతున్నామో అక్కడ ఆ ప్రాసెస్ స్టాప్ చేసేసి మళ్ళీ డిఫరెంట్ సొల్యూషన్తో మనం స్టార్ట్ చేస్తాం. సో దట్ ఈస్ ద మెయిన్ టెక్నిక్. ఓకే, అంటే ఒక ప్రాసెస్ మనం ఫాలో అవుతున్నప్పుడు ఆల్ ఇనీషియల్ స్టేట్స్ నుంచి ఆల్ గోల్ స్టేట్స్కి రీచ్ అయ్యేటట్టుగా ఆ టెక్నిక్ అనేది ఉండాలి. సో ఏదైనా కూడా మనం మధ్యలో ప్రాబ్లం వస్తే అగైన్ మళ్ళీ బ్యాక్ వచ్చి అనదర్ టెక్నిక్తో అనదర్ సొల్యూషన్తో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్రిమెంటల్ బిలీవ్ స్టేట్ సర్చ్. దానికి సంబంధించి ఒక చిన్న డయాగ్రామ్తో ఇప్పుడు చూపిస్తాను. సో ఇది యాక్చువల్గా మనం అనుకున్న డయాగ్రామ్. ఇక్కడ 1 ఇనీషియల్ స్టేట్, ఇప్పుడు మనం అనుకుంది 1 2 3 4 5 6 7 8 టోటల్ 8 బిలీవ్ స్టేట్స్ అనుకున్నాం. యాక్చువల్గా ఇక్కడ 7 ఈజ్ గోల్ స్టేట్ అండ్ 8 ఈజ్ గోల్ స్టేట్. సో ఇప్పుడు 1 2 3 4 5 6 ఈ 6 స్టేట్స్లో మీరు ఏ స్టేట్ నుంచి ఇనీషియలైజేషన్ స్టార్ట్ చేసినా, అంటే ఏ స్టేట్ని ఇనీషియల్ స్టేట్గా తీసుకున్నా నెక్స్ట్ గోల్ స్టేట్కి మనం రీచ్ అయిపోతాం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఆ ప్రాసెస్లో మీరు 1 4 3 యూజ్ చేయొచ్చు, 1 5 6 యూజ్ చేయొచ్చు, 1 2 3 యూజ్ చేయొచ్చు. సో ఏ స్టేట్స్ కాంబినేషన్లో మీరు సీక్వెన్స్ తీసుకుంటూ వెళ్ళినా గోల్ స్టేట్కి రీచ్ అవ్వడం అనేది ద మెయిన్ కాన్సెప్ట్. సో అలా ఏంటంటే ఇక్కడ ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్స్ అనేవి ఈ యాక్షన్ ఆఫ్ సీక్వెన్స్లో మీరు పెర్ఫామ్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి ఇప్పుడు ద మెయిన్ ఇంక్రిమెంటల్ డయాగ్రామ్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి కాంబినేషన్ ఆఫ్ సీక్వెన్స్ యాక్షన్స్ అనేవి మనకి ఒక రెక్టాంగులర్ బాక్సెస్లో ఉన్నాయి. సో ప్రతి దానికి మనకి ఇక్కడ 3 ఆపరేషన్స్ ఉన్నాయి. దట్ ఈస్ లెఫ్ట్ రైట్ సక్. ఈ 3 ఆపరేషన్స్ అంటే లెఫ్ట్ మూవ్ అవ్వచ్చు, రైట్ మూవ్ అవ్వచ్చు, లేదా సక్ అంటే క్లీన్ చేయటం. సో అలా మనకి ఇక్కడ 3 ఆపరేషన్స్తో మనకి కొన్ని యాక్షన్స్ మూవ్ అయినాయి చూడండి. లెఫ్ట్ రిప్రజెంట్స్ ఎల్, ఆర్ రిప్రజెంట్స్ రైట్ అండ్ ఎస్ రిప్రజెంట్స్ సక్. సో ఇక్కడ 1 3 5 7 అనే స్టేట్స్ని మనం తీసుకున్నాం. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 ఆల్ స్టేట్స్ తీసుకున్నాం.
2 4 6 8ని తీసుకున్నాం. సో ఇక్కడ కాంబినేషన్లో ఏదైతే ద మెయిన్ బేస్ ఉంటుందో దాన్ని ఫస్ట్ ఇక్కడ సెంటర్ కింద అలాట్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం ఒక ఇనీషియలైజ్డ్ చేసిన బిలీవ్ స్టేట్ని ఎప్పుడైతే మనం ఒకటి ఫైండ్ అవుట్ చేసుకుంటామో దాన్ని ఒక సెంటర్ బాక్స్ కింద అలాట్ చేస్తాం. సో ఈ సెంటర్ బాక్స్లో మనం ఏం చేస్తాము అంటే టోటల్ మనం బిలీవ్ చేసిన ఆల్ స్టేట్స్ అనేవి మనకి ఇక్కడ అలాట్ అవుతాయి. సో ఇక్కడ చూడండి ఒకసారి. సో ఆల్ బిలీవ్ స్టేట్స్ ఫస్ట్ ఏవైతే మనం తీసుకుంటున్నామో దాన్ని ఫస్ట్ సెంట్రల్ బాక్స్ కింద తీసుకుంటాం. మనం సెంట్రల్ బాక్స్ కింద తీసుకున్న తర్వాత దాని నుంచి వచ్చిన యాక్షన్ ఆఫ్ సీక్వెన్సెస్ని లెఫ్ట్ అండ్ రైట్ కింద మనం ఆపరేట్ చేసుకుంటూ వెళ్తాం. సో దాని నుంచి వచ్చిన ఎనదర్ సీక్వెన్స్ అండ్ ఎనదర్ సీక్వెన్స్ ఆఫ్ సొల్యూషన్స్, ఇవన్నీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సొల్యూషన్స్ టు రీచ్ ద గోల్ స్టేట్. సో గోల్ స్టేట్స్ ఏంటి మనకి జనరల్గా 7 ఈజ్ ద గోల్ స్టేట్ అండ్ 8 ఈజ్ ద గోల్ స్టేట్. సో దిస్ ఈజ్ ద గోల్ స్టేట్ అండ్ దిస్ ఈజ్ ద గోల్ స్టేట్. సో మీరు సెంటర్ ఆఫ్ ఇనిషియలైజ్డ్ బాక్స్ నుంచి మీరు ఎటు మూవ్ అయినా కూడా మీరు ఫైనల్గా గోల్ స్టేట్కి వచ్చేటట్టుగా మనం ఈ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తాం. సో ఈ డయాగ్రామ్ అనేది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది కూడా రిప్రజెంట్ చేస్తే ఎగ్జామ్లో మెయిన్ మంచిగా మార్క్స్ గెయిన్ చేసుకోగలుగుతారు. సో ద రిమైనింగ్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.